ఇన్సిడెంట్ విజయనగరం హెడ్ క్వార్టర్స్లో జనసేన నాయకులు గురాన అయ్యల్ గారి మీద ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవర్తన శృతిమీరిస్తూ చెడు మాటలు ఆడటమే కాకుండా ఇంట్లో చొరబడి ఒక వ్యక్తిని కొట్టేలా చేయడం అంటే చాలా బాధాకరం. వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోమని పోలీసులకు చెప్పడం జరిగింది. విజయనగరంలో అటువంటి సంస్కృతి లేదు. విజయనగరంలో ప్రజలుగా మనిషికి గౌరవించుకొని ముందుకు వెళ్ళినటువంటి తరుణం మనందరికీ తెలిసిందే. కానీ ఆ వ్యక్తులకి వెనుకున్నటువంటి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను, ఇది మీరు మంచి పద్ధతి కాదు. మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా కూడా ప్రజలు హర్షించరు. మీరు గతంలో ఉన్నతమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరు. ఈ కుటుంబం కూడా విజయనగరం జిల్లాలోనే పెద్ద కుటుంబం. మరి ఈ రకంగా ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఉసుగొల్పి ఈ కుటుంబం మీద దాడి చేయడం అంటే ఖచ్చితంగా చాలా పెద్ద తప్పని విషయం తెలియజేసుకుంటూ, చట్టం దాని పని తను చేసుకుంటుంది. ఆ పని చేయించినటువంటి వ్యక్తులను కూడా ఈరోజు యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది బాధాకరం. గురాన్ సాధురావు గారు చాలా గౌరవమైన వ్యక్తి. ఆయన కుటుంబం కూడా ఎప్పుడూ కూడా సమాజం మంచిగా ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచించినటువంటి కుటుంబం. మరి ఈ ఇష్యూ ఒక టెంపుల్ ఇష్యూలో ఈ గొడవ ఏదో స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చి మరి ఈ రకంగా చేయడం అనేది తెలిసింది. ఏదేమైనప్పటికీ కూటమి దీన్ని ఖండిస్తూ ఈ చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోమని పోలీసులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్ కూడా పంపిస్తున్నారు.